లోకంలో వాడబడటానికి, లోకంలో అనుభవించడానికి, లోకంలో మంచిగా కనబడటానికి మన పిల్లల్ని మనం ప్రేరేపిస్తే ఏం చేస్తున్నట్టు? మెలేకుకు మనం మన పిల్లల్ని ఇస్తున్నట్టు, బలిస్తున్నట్టు. మన పిల్లలు బైబిల్ ఎట్లా చెప్పితే అట్లనే ఉండాలి. బైబిల్ ఎలా చెప్పింది, ఎలాంటి వేషధారణ, ఎలాంటి వస్త్రధారణ, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి విధి విధానాలు, ఎలాంటి తగ్గింపు, ఇవన్నీ బైబిల్ ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ అచ్చు దింపాలి అవతల మన పిల్లలు. లేకపోతే లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అని ఎవరంటారు? యాకోబు గారు అంటారు. యాకోబు 4:4. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తనలా ఉండాలనుకుంటున్నాడు. తనలా పరిశుద్ధత కలిగి, తనలా పవిత్రత కలిగి, తనలా బలము కలిగి, తనలా శక్తి కలిగి తన పిల్లలు ఉండాలి అని ఆలోచన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రిని, కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేతని పిల్లలం మీరు మాట్లాడిన కుమారుడు రాకడకు సిద్ధపరచండి. సమస్త విధములైన ఆటంకాలని, అడ్డులను తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు, ఈ వాక్యోపదేశమునకు మీరు దయచేసి నడిపించి మాయం పొందమని ముఖ్యముగా తండ్రి సిద్ధపరిచిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా నీకు మాయమకరం మార్చమని అడుగుచు మమ్మల్ని తగ్గించుకుని నామను హెచ్చిస్తూ ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందింటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాలలో 8వ భాగంలోనికి మనం వచ్చాం. 7వ భాగంలో మనం మాట్లాడుకున్న అంశం గుర్తుందా? అంత్య దినాలలో దేవుని యొక్క ఆజ్ఞ ఎలాంటిది అనేది మనము ధ్యానం చేసాం కదా. ఏమని తెలిసింది? అంతటా అందరూ మారు మనస్సు పొందాలనేది దేవుడి యొక్క ఆజ్ఞ. దాన్ని మరి ఎలాగున క్రియల్లో పెట్టాలి అనే విషయాలను కూడా చాలా మనము ధ్యానం చేసాం. మరి ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పు పాఠాలలో 8వ భాగంలో మన టైటిల్ ఏంటంటే దేవునికి విరోధులు ఎవరు? దేవునికి విరోధులు ఎవరు అని ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్పాలి? మనం అడుగుతున్నాం దేవునికి విరోధులు ఎవరై ఉంటారని. ఎవరిని అడుగుతున్నాం? బైబిల్ని అడుగుతున్నాం. బైబిల్లో ఉండిన ప్రతి మాట ఎలా వచ్చింది బైబిల్లోనికి? పరిశుద్ధాత్మ వలన వాళ్ళు ప్రేరేపితులై రాశారు కదా. కాబట్టి ఇందులో ఉండిన మాటలన్నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత లిఖితములైన మాటలు. ఇప్పుడు మనం బైబిల్ని అడగాలి, బైబిల్ దేవునికి విరోధులు ఇల్లు అని ఎవరిని అంటది అనే ఆలోచన మనము చేద్దాం. బైబిల్ చెప్పిన దేవుని విరోధులు అనే టైటిల్ని మనము ధ్యానం చేద్దాం. అయితే విరోధి దేవుడు అంటే మనకు తెలుసు. విరోధి అంటే శత్రువు కూడా నానా పదాలు ఉంటాయి. ఏంటి ఆ పదాలంటే, శత్రువుకు నానా పదాలలో మొదటిది వైరి కదా. రెండవది శత్రువుకు నానా పదాల్లో రెండవది విరోధి, మూడవది పగవాడు, నాలుగవది ప్రత్యర్థి, ఐదవది అమిత్రుడు, మిత్రుడు కానివాడు కదా. ఇన్ని పదాలు శత్రువు అనేదానికి వర్తిస్తాయి. అయితే మనం బాగా ఆలోచిస్తే ఈ పదాలన్నీ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉన్నవారికి ఆపాదించవచ్చు. ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నారంటే వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో విరోధం ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో పగ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ప్రత్యర్థి వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. అయితే ఇంకా మనం బాగా ఆలోచిస్తే ఒక ఇద్దరు మధ్యలో హాని తలపెట్టే వాడిని సూచిస్తుంది ఈ శత్రువు కానీ
లేకపోతే పగవాడు కానీ, లేకపోతే విరోధి కానీ, లేకపోతే వైరి అనేవాడిని కానీ, అమిత్రుడు అనే పదాలన్నీ ఇద్దరి మధ్యలో ఏంటిది, ఇద్దరి మధ్యలో హాని తలపెట్టే దాన్ని సూచిస్తుంది. ఏంటిది? శత్రువు లేకపోతే విరోధి అనే పదము ఇద్దరి మధ్యలో హాని కలిగించే దాన్ని శత్రువు, విరోధి, పగవాడు, ప్రత్యర్థి, లేకపోతే వైరి ఇలాంటి పదాలని వర్తిస్తాయి, లేకపోతే సూచిస్తాయి అనేది మనము ఆలోచనలో పెట్టుకొని వాక్యం ధ్యానిద్దాం ఇప్పుడు కదా. ఇప్పుడు మన టైటిల్ ఏంటంటే దేవునికి విరోధులు ఎవరు అంటే, దేవునికి మన మధ్యలో వైరం కలగజేస్తుంది ఏంటి, విరోధం కలగజేస్తుంది ఏంటి, ఏ ఆలోచనలు దేవునికి మన మీద కోపం పుట్టిస్తాయి, ఏ పనులు దేవుడు మనల్ని శిక్షించేటట్లు చేస్తాయి అనే విషయాలను మనం బైబిల్లో నుంచి పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇదైతే ఏం కాదులే అనుకోండి, వెళ్ళామనుకోండి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇది ధ్యానం చేయాలి, క్రైస్తవులకు ఇది తప్పకుండా తెలియాలనే ఉద్దేశంలో ఈ పాఠాన్ని ధ్యానం చేయడం జరిగింది. ఇందుకు దేవునికి విరోధులు ఎవరు అని ముఖ్యంగా దేని కొరకు దీన్ని ధ్యానం చేయాలంటే ఒక వచనం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని దేని కొరకు మనం తెలుసుకోవాలి అని అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఎవరిని అంటున్నారు? అక్కడ సందర్భం క్రీస్తు. బాగా ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశం, నిర్ణయం ఏంటంటే క్రీస్తుతో ఉన్నవారిని క్రీస్తును వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. ఇప్పుడు క్రీస్తు లేకుండా మనం లేం. ఇప్పుడు క్రీస్తే మనం అనుకోని క్రీస్తుని అక్కడ పెడితే క్రీస్తుకు విరోధముగా ఉండిన ఈ ఆయుధము వర్ధిల్లదు. అర్థమవుతుందా? మనం ఎందుకు దేవునికి విరోధులు ఎవరు అని ధ్యానించాలి అంటే, ఆయనకు వ్యతిరేకంగా లేకపోతే విరుద్ధముగా ఉండిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే మనం ఆయనకు వ్యతిరేకంగా, విరుద్ధముగా, విరోధిగా ఉండకుండా చూసుకోవాలి. మనం వర్ధిల్లాలి అంటే మనమైనా కానీ, లోకంలో ఉన్న వాళ్ళైనా కానీ, లోకంలో లేని వాళ్ళు కూడా దేవునికి శత్రువులు ఉన్నారు. లోకంలో లేని వాళ్ళు అంటే కనబడని వాళ్ళు కూడా దేవునికి శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరు? సాతాను, వాడి యొక్క అనుచరులు. కనబడరు వాళ్ళు లోకానికి, అయినా కానీ దేవునికి వాళ్ళు శత్రువులే. మూడవది ఇలాగున్న ఒక 2-3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. అర్థమవుతుందండి? ఇప్పటివరకు ఈ పరిచయం మీకు అర్థమైతేనే నేను పాఠంలోనికి వెళ్తే అర్థమైద్ది. లేకపోతే ఆయన ఎందుకు చెప్తున్నాడో మేము ఎందుకు వింటున్నామో అన్నట్టుంటుంది. అర్థమవుతుందా? మొదట మీకు శత్రువు అంటే అర్థం చెప్పాను. రెండవది అసలు దేవుడు శత్రువులు ఎవరికైతారో మనం ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే, ఆయనకు విరోధముగా ఉండిన ఆయుధము వర్ధిల్లదు. అంటే శత్రువుగా ఉండిన వాడు ఎవడు వర్ధిల్లడి భూమి మీద అని ఆయన ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం తప్పకుండా ధ్యానము చేయాలి. మొదటిగా దేవునికి శత్రువు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే బైబుల్ సెలవిస్తుంది సాతాను, అపవాది అని. మొదటి శత్రువు ఎవరు దేవుడికి? సాతాను, అపవాది. ఎలా శత్రువు అయ్యాడు? ఎలా విరోధి అయ్యాడు దేవునికి అపవాది అని అంటే ఒక్క మాటలు చెప్పొచ్చు. ఏమనంటే గర్వము వలన ఏమయ్యాడు? దేవునికి శత్రువు అయ్యాడు. ఆ మాట కూడా బైబిల్లో హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనంలో రాయించాడు. చూడండి, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేద. అంటే నువ్వు ఎదగవు, వర్ధిల్లవు అని అర్థం అన్నమాట. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. గర్వించావు నువ్వు నా ఎదుట, కాబట్టి నువ్వు నాకేమయ్యావు? శత్రువయ్యావు. అంటే గర్వాన్ని బట్టి ఏమొస్తుంది? శత్రుత్వం వస్తుంది. అంతేనే కదండి. అక్కడ ఇంకోటి, నా మాట నువ్వు వినలేదు. ఎవరు వినలేదు? లూసిఫర్, సాతాను, అపవాది, ఘటసర్పం, ఇలా చాలా మాటలు ఉన్నాయి సార్ అది అపవాదికి.
అయితే వాడు మాటకి ఏమయ్యాడు? లోబడలేకపోయాడు. దేవుడు ఏమంటాడంటే మాటకు లోబడేవాడిని మిత్రుడు, స్నేహితుడు అంటాడు. మాటకు లోబడని వాడిని వైరి, పగవాడు, శత్రువు, విరోధి అని అంటాడు బైబిల్ ప్రకారంగా. ఎవరైనా సరే క్రైస్తవులు ఎంత మంచి విశ్వాసంలో ఉన్న వాళ్ళైనా కానీ మాటకు లోబడాలి. మాటకు లోబడడం శ్రేష్టం. నన్ను ఆరాధించాలి, స్తుతించాలి పరలోకమంతా అనేది దేవుని యొక్క నిర్ణయం. కానీ వాడేం చేశాడు? తన్ను తాను ఆరాధించుకోవాలి, నేను కూడా గొప్పే అని అనుకొని పరలోకంలో కొంతమందిని ఆయన వైపుకు తిప్పుకొని గర్వించాడు. తన సౌందర్యాన్ని చూసి, అంటే తనకు దేవుడిచ్చిన సమస్తాన్ని, దేవుడే కదండి ఇచ్చింది. లూసిఫర్కి ఎవరిచ్చారు? సృష్టించింది ఎవరు? లూసిఫర్ని దేవుడే కదా. అంతేనే కాదు, ప్రతి వారిని సృష్టిలో, పరలోకంలో, పాతాళంలో ఎక్కడనైనా కానీ దేవుడు సృష్టించాడు దేన్నైనా కానీ. కానీ గర్వించి ఏమయ్యాడు? అపవాది ఏమయ్యాడు? మాట వినక గర్వించి శత్రువు అయ్యాడు. కాబట్టి మాట ఎంత శ్రేష్టమైందంటే చూడండి, ఒక వాక్యాన్ని చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో, గర్విష్ఠులకు విరోధివై అణిచివేస్తావు. అంటే సాతాను గర్వించాడు, ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. ఫస్ట్ గర్వం ద్వారా దేవునికి ఏమవుతుంది? విరోధి తరువాత దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు అనమాట. 22:28లో గర్వం ఏం చేస్తుంది? దేవునికి విరోధాన్ని కలగజేస్తుంది. దేవునికి మనకు మధ్యలో విరోధమైన, దేవునికి సాతానుకు మధ్యలో విరోధమైన, దేవునికి లోకానికి మధ్యలో విరోధమైన గర్వాన్ని బట్టి వచ్చే అవకాశము ఉంది. కాబట్టి దేవునికి విరోధులు అయ్యే వాళ్ళలో ఒకటి లక్షణం ఏంటి? గర్వం. రెండవది మాట వినకపోవట. మూడవది విగ్రహారాధన. ఈ 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. అయితే మనం బాగా ఆలోచిస్తే విగ్రహాల ద్వారా కూడా దేవునికి విరోధులు అవుతారు. బైబిల్ చెప్పింది. బైబిల్ని మనము ధ్యానం చేస్తున్నాం. విరోధులు ఎలా అవుతారు? మొదటిది గర్వం అయితే రెండవది విరోధులు ఎలా అవుతారు అయ్యా అంటే లేవికాండము 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. లేవికాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును ఎవరికి ఇచ్చినాడ? తన సంతానముని మెలేకుకి ఇచ్చాడట. ఎవరి సంతానం? ఇజ్రాయేలున్న కొంతమంది సంతానంని లోకంలో మెలేక్కి ఇస్తున్న చూసి వీళ్ళు కూడా ఇచ్చారు. మెలేక్ ఇవ్వడం అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, బలివ్వడం. మెలేకు అనే ఒక దేవతకు మనుషుల్ని బలివ్వడము. సంతానాన్ని మెలేక్కు ఇచ్చాను. కంటిన్యూషన్. గనుక నేను వారికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేస్తాను. ఎవరిని కొట్టివేస్తాను? తన పిల్లల్ని మెలేకుకి ఇచ్చే వారిని ప్రజల్లో ఉండకుండా నేను కొట్టివేస్తాను. మెలేకు అనగా ఒక విగ్రహము, లేకపోతే సాతాను యొక్క ప్రతిమ, లేకపోతే అన్యజనులలో దాన్ని దేవతగా వాళ్ళు పూజించేవారు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం. ఇది 2 అది 2 అంటే 4000 సంవత్సరాల క్రితము మోషే ద్వారా రాపిస్తున్న మాటలు అన్నమాట. మనం ఆలోచన చేస్తే, బాగా ఆలోచిస్తే, మెలేకు అనేది ఆ రోజు ఉన్న విగ్రహం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మెలేకు అనేది ఏంటి అంటాడంటే లోకాన్ని అంటాడు దేవుడు. మెలేకు అనేది లోకం. లోకంలో వాడబడటానికి, లోకంలో అనుభవించడానికి, లోకంలో మంచిగా కనబడటానికి మన పిల్లల్ని మనం ప్రేరేపిస్తే ఏం చేస్తున్నట్టు? మెలేకుకు మనం మన పిల్లల్ని ఇస్తున్నట్టు, బలిస్తున్నట్టు. మన పిల్లలు బైబిల్ ఎట్లా చెప్పితే అట్లనే ఉండాలి. బైబిల్ ఎలా చెప్పింది, ఎలాంటి వేషధారణ, ఎలాంటి వస్త్రధారణ, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి విధి విధానాలు, ఎలాంటి తగ్గింపు, ఇవన్నీ బైబిల్ ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ అచ్చు దింపాలి అవతల మన పిల్లలు. లేకపోతే
మనం ఎవరికి ఇస్తున్నట్టు? మన పిల్లల్ని మెలేకుకి ఇస్తున్నట్టు. అందుకనే క్రైస్తవుల్లో చాలామంది పిల్లలు తినరు, వింటారండి. ఎవరిది తప్పు? తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తాను. మనం ఈ భూమి మీద పాపంలోనికి వెళ్ళామంటే దేవుడి తప్పు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వచ్చి తను ప్రాణం ఇచ్చి మరలా మనల్ని కాపాడి వెళ్ళిపోయాడు. అంటే ఆయన తండ్రి కదా, తండ్రి చిత్తాన్నే చేశాడుగా కుమారుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రాణం పెట్టేంతగా మనల్ని, పిల్లల్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. కాపాడకపోతే మెలేక్కు ఏమవుతారు? వాళ్ళు ఆహారం అయిపోతారు. అంతే కదా. వీళ్ళు పిల్లల్ని ఇస్తే ఏమయ్యారు? లోకానికి ఆహారము. అదే మెలేక్ ఆహారం అన్నమాట. ఇంకొంచెం కిందికి రండి, కొంచెం కిందికి రండి. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మెలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు, చూడండి ఆ ఇజ్రాయేలీల గురించి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అట్లాంటి వాడు ఒకవేళ మీకు కనబడ్డా మీలో ఉన్న అన్ని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని, ఇక చూడండి, వానికే కాదు వాని కుటుంబమునకు విరోధిని, అక్కడ అండర్లైన్ చేసుకోండి, విరోధినై వాని మెలేకుతో వ్యభిచరించుటకు, వారిని తరిమి వారితో వ్యభిచారం చేయి వారందరినీ ప్రజల్లో నుంచి కొట్టివేస్తాను. ఎవరిని కొట్టివేస్తాను? ఎవరైతే మెలేకు అలాంటి పనులు చేస్తున్నారో వారిని ఏం చేయాలి? వీళ్ళలో నుంచి వెళ్ళగొట్టాలి, అవసరమైతే చంపివేయండి అని చెప్తున్నాడు. చూడండి ఎంత పెద్ద పాపమో దేవునికి, ఎంత పెద్ద విరోధమో, శత్రుత్వమో. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అని ఎవరంటారు? యాకోబు గారు అంటారు. యాకోబు 4:4. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తనలా ఉండాలనుకుంటున్నాడు. తనలా పరిశుద్ధత కలిగి, తనలా పవిత్రత కలిగి, తనలా బలము కలిగి, తనలా శక్తి కలిగి తన పిల్లలు ఉండాలి అని ఆలోచన చేస్తున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని, చాలా ప్రాముఖ్యమైన విషయము. మనం దేవునికి వైరముగా ఉంటే తప్పకుండా ఏం చేశాడట? ప్రజల్లో ఉండకుండా వాని కుటుంబాన్ని కొట్టివేశాడు, లేకపోతే తొలగించాడు. ఇక వాడిని అయితే పడేశాడు పాతాళంలో, అపవాదినైతే కదా దేవుడు. ఎందుకంటే ఆయనకు సర్వం మీద అధికారం ఉంది, మన అందరి మీద ఆయనకు. ఎవరికి ఉన్నా లేకపోయినా దేవునికి తప్పకుండా నన్ను చంపే అధికారం ఉంది ఆయనకు, నన్ను బ్రతికించే అధికారము ఉంది. బైబిల్లో హన్న ప్రవచిస్తుందండి, మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను చేయువాడవయ్యా నువ్వు అని ప్రవచించి ఆయన గురించి గొప్ప చెప్తుంది. ఆయన దేనికైనా సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏముండొద్దు మనకు అంటే విగ్రహారాధనతో సంబంధము ఉండకూడదు, విరోధులమయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండవది. మొదటిదేమో గర్వము, రెండవదేమో విగ్రహము. ఈ రెండు ఉండకూడదు. మూడవది మాటకు లోబడాలి. మాటకు లోబడకపోయినా ఏమవుతుంది? విరోధి అవుతాడు దేవుడు. ఎవరికయ్యాడు అలాగుంటే? రూతు తెలుసుగా బైబిల్లో మీకు, రూతు గ్రంథం. అందులో రూతు వాళ్ళ అత్త ఉంటుంది, నయోమి. నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశంలోనికి వెళ్ళింది. మోయాబు దేశంలోనికి వెళ్ళకూడదు. ఎందుకు? మోయాబీలు అపవిత్రులు, మోయాబీలు అపరిశుద్ధులు, మోయాబీలు దేవునికి లోబడరు. కాబట్టి ఆడికి వెళ్తే ఏమవుతుంది? నీకు నీ పిల్లలకు హాని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మోయాబుకి వెళ్ళొద్దు. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మోయాబు వీళ్ళతో సంబంధం కూడా కలిగి ఉండొద్దు అని మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పుడో దేవుడు తెలియజేశాడు. అప్పుడు ఆ విషయాన్ని గ్రహించక మర్చిపోయి వదిలేసి ఏం చేసింది? వెళ్ళిన తర్వాత దేవుడు అంటే ఊరుకుంటాడండి. ఏదైతే చెప్పితే మనం వింటామో దానికి ఇంతెత్తులు చెప్తాం కదా మన పిల్లల్ని కూడా. నేను చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి వీనికి నేను ఏదంటే అది ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. చెప్పినట్టు వినకుంటే ఇది వేస్ట్, నేను పక్కకు తొలగియాలి, అంతేనే కదండి. ఇంకొకడైనా వినోటోడు ఉంటే వాడిని మనము చూస్తాం. దేవుడు కూడా సేమ్ అండి. మన వివేచన అక్కడి నుంచి వచ్చిందే, మనలోనికి వచ్చిన ఆత్మ, మనలో ఉండిన ఊపిరి, ఇదంతా దేవుడిది. కాబట్టి ఆయనలాగానే ఉంటాయి మన ఆలోచన.
కాబట్టి ఆలోచన చేయండి, ఎప్పుడైతే ఈ నయోమి ఆ మోయాబు దేశం వెళ్ళిందో అక్కడ భర్త పోయాడు, పిల్లలు పోయారు. పోయి కోడళ్ళను కూడా మీరు బోరి మరల నాయమట్టి ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఒక మాట మాట్లాడుతుందండి. ఎవరు? నయోమి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, నాకు దేవుడు విరోధి అయ్యిండమ్మ, నాకు దేవుడు విరోధి అయ్యిండి, ఇంక నాతో మీరు వస్తే ఏం లాభం, మీకు కూడా ఆయన విరోధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మాట బాగుంటుంది చూడండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. అర్థమవుతుందండి? అయ్యో మీకే ఇబ్బంది ఏం కాలే, మీ భర్తలు పోయి మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ నాకు కుమారులు పోయారు, భర్త పోయాడు, ఇద్దరు పోయారు. కాబట్టి మీకంటే నాకు ఎక్కువ నొప్పి ఉంది, కాబట్టి నా ఏమిటి ఎందుకు వస్తారు, దేవుడు నాకు విరోధి అయ్యిండు. ఈ మాట చాలా తప్పండి ఆ మాట అనడం. ఎందుకు అంటే బోధకులు ఉన్నారు, వీళ్ళకు బోధకులు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్ని, యాజకుల్ని, బోధకుల్ని, ప్రవక్తల్ని దేవుడు పెట్టి ఇలా చెప్పిస్తున్నాడు. ఇది తప్పు, ఇది మార్గం మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు, ఇలాగున మీరు నడవకూడదు, ఇలాగున మీరు నడవాలి. చెప్పినా పట్టించుకోకుండా ఏం చేశారు? వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం ద్వారా నొప్పి కలిగిందట. ఆ నొప్పి సామాన్యమైన నొప్పి కాదు. ఆ బ్రతుకు దినములు అంతటి కూడా ఆ నొప్పి పోనే పోదు. అంత గొప్ప నొప్పి దేవుడు కలగజేస్తాడా అంటే గాయాలు ఆయన చేస్తాడు, గాయాలు ఆయనే మానుతాడు. నయోమికి చివరికి వెళ్ళేసరికి గాయం మానుతాడు. ఎలా? ఆమెకు కూడా ఒక సంతానాన్ని ఇస్తాడు. ఎవరైనా బోయాజు ఎవరిని కన్నాడు? ఒబేదును కన్నా. ఒబేదు ఎవరి కుమారుడు? బోయాజు కుమారుడు, రూతు కుమారుడే. కానీ నయోమికి చేతులు పెట్టారు తీసుకెళ్ళి. ఎందుకంటే గొప్ప నొప్పి కలిగింది, పెద్ద నొప్పి కలిగిందిగా. ఆ నొప్పి మాయం కావాలంటే దేవుడే కదా గాయం చేసింది, మళ్ళీ ఆయనే మాన్పాలి కదా. నాకు కూడా ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు అన్న ఆలోచన కలగజేసాడనమాట. కాబట్టి విగ్రహ సంబంధమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటే నొప్పి మన హృదయానికి తప్పకుండా కలుగుద్ది. నేనైనా సరే, నువ్వైనా సరే, నేను పెట్టుకున్న నాకైనా కలుగుద్ది నొప్పి. నువ్వు పెట్టుకుంటే నాకు సామాన్యమైన నొప్పి ఏం పెట్టలే, నా జీవితాంతం నేను ఏడ్చినా కానీ ఆ నొప్పి పోదు. అలాంటి నొప్పి నాకు దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేను విగ్రహారాధనతో సంబంధికులు, విగ్రహారాధనలతో తిరిగేవాడిని, విగ్రహారాధికులు ఇళ్ళలో ఉండేవాడిని. దేవుడు తెలిసిన తర్వాత దేవుడు ఆయనని పక్కకు పెట్టేసి వాళ్ళెమ్మటి నేను బాగా తిరిగాను. కాబట్టి నాకు ఒక నొప్పి కలగజేశాను. నాలాంటి వాళ్ళే మీరు, మీలాంటి వాడినే నేను. దేవుడు పక్షపాతి ఎవరికి కాడు, అందరికీ సమానమైన కృపని దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా అందరికీ సమానమైన శిక్షను కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త. అందుకని దేవునికి విరోధులైతే ఎంత నొప్పి భరించాలి, ఎంత బాధ భరించాలి అనేది మనము ధ్యానం చేస్తున్నాం కదండి. ఆలోచన చేస్తే ఒకటి గర్వము, రెండవది గర్వము, రెండవది విగ్రహారాధన, మూడవది మాట వినకపోవుట కూడా దేవునికి వైరము లేకపోతే శత్రుత్వము కలగజేసే అవకాశము ఉన్నది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మాట శ్రద్ధగా వినమన్నాడు. ఎక్కడ? నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. అయితే ఏమంటున్నాడండి? నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధులకు బాగా చూశారండి. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నా మాట నువ్వు శ్రద్ధగా వింటే నయోమి నీ శత్రువులకు శత్రువుని, నీ విరోధులకు విరోధిని అవుదును కదా. ఇప్పుడేమయ్యావు? నేనే నీకు విరోధిని అయ్యాను. ఏమైంది? నయోమికి ఏమైంది? దేవుడు ఆమెకు అర్థమైపోయింది, నాకు విరోధి అయిపోయాడు దేవుడు. ఆయన నాకు స్నేహితుడైతే లేకపోతే సహాయం చేసేవాడైతే నాకు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని నయోమికి అర్థమైపోయింది. ఆయన నాకు విరోధి అయిపోయాడని. దేన్ని బట్టి అయ్యాడు విరోధి అంటే మాట వినలేదు నయోమి.
దేవుని స్వరం వినబడుతున్న కాలంలో ఉన్నది, కానీ మాట వినలేదు కాబట్టి ఏమైపోయింది? నొప్పి కలిగింది ఆమెకు. ఒకటి, విరోధి ఎలా అవుతామయ్యా అంటే గర్వాన్ని బట్టి, విగ్రహారాధనను బట్టి. మూడోది, మాట వినకపోవడాన్ని బట్టి విరోధులు అవుతాం. ఈ మాట వినకపోవట అనేదాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మాట వినకపోతే ఎంత ప్రమాదమో భక్తులను బట్టి కూడా తెలియజేశాడు దేవుడు. భక్తులను బట్టి కూడా తెలియజేశాడు. ఎవరు ఆయన అంటే సౌలు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆయన అయ్యా నువ్వు నేను చెప్పినట్టు విను, నిన్ను ఇజ్రాయేల్ ప్రజల్లో గొప్ప రాజుగా చేస్తున్నాను అని సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడి తెలియజేస్తే ఆయన మాట లోబడక ఏం చేశాడు? పాపం చేశాడు. విరోధమే కాదు, అది పాపం కూడా అని దేవుని వాక్యము చెబుతుందన్నమాట. అయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22-24 వరకు చూడండి. పాపం చేసినప్పుడు ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో మనము చదువుదాం, ధ్యానం చేద్దాం. అందుకు సమూయేలు బాగినండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూశారండి, ఏం అర్పించుట కంటే ఏం అర్పిస్తే శ్రేష్టము? ఇంత కానుకల కట్టలు అవసరం లేదంటున్నాడు అనమాట. నా మాట వింటే చాలు, అది నాకు చాలా ఇష్టము, శ్రేష్టము. అంతే కదండి. లోకంలో మీరు చూడండి క్రైస్తవుల్ని, కానుకలు అయితే చేస్తారు, గల్లలలో నిండిపోతాయి. 1000 10,000 కూడా 10,000 కూడా కానుకలు. అయ్యో మా అయ్యగారికి ఇవ్వాలి, మా అయ్యగారు ప్రార్థన చేస్తాడు మా కొరకు. నేను చేయకున్నా పర్వాలేదు, మా అయ్యగారు చేస్తే చాలని 1000 ఆ కానుకలుగా ఇచ్చి ఏం చేస్తున్నారు? బలులు అనమాట. బలులు అప్పుడునే బలులు ఉన్నాయి, ఇప్పుడేమో డబ్బులు ఉన్నాయి, అంతే, తేడా ఏం లేదు. అప్పుడు బలులు ఇచ్చేవారు, ఉరికి బలి ఇచ్చి ఏం చేసినా నడుస్తుంది, మళ్ళీ బలి ఇస్తా నేను వచ్చి అనుకునేవారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కానుక లెక్కన. ఏం చేస్తున్నారు? మేము ఏది చేసినా నడుస్తుందని పోతున్నారు. కానీ మాట ఉంది ఇక్కడ, నీకు అడ్డురాయి అడ్డుబండ అయింది ఇజ్రాయేల్ ప్రజలకే. అది అడ్డురాయి అడ్డుబంద అయింది వాళ్ళకు. ఇప్పుడు క్రైస్తవులకు ఇంకెక్కువ అవుతుంది. అంతేనే కాదండి, ఇంకా క్రైస్తవులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలది అజ్ఞాన కాలం. అది చూసి చూడనట్టు ఊరుకున్నాడు దేవుడు. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు తప్పకుండా పొందాలి, ఇది ఆజ్ఞ అంటాడంత. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సౌలు ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. బలులు ఇస్తా అంటున్నాడు. బలులు ఇస్తే సరిపోద్దిగా మీ దేవునికి? మీ దేవుని కొరకే బలులు తెచ్చా. చెప్పిన మాట వినక నువ్వు బలులు ఎందుకురా నాయన? మాట విను ఫస్ట్. దాని ద్వారా నువ్వు కాదు ఈ భూమి మీద ఏది చేసేది, నువ్వు ఇచ్చేది ఏదో అనుకుంటున్నావు, ఇదంతా ఎవరిది అంటారు? నాది అంటాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము నాది, భూమిని నాది అన్నాడు, బంగారం వెండిని నాది అన్నాడు, మనుషులు నా వాళ్ళు అన్నాడు, సమస్త సృష్టి నాది అన్నాడు దేవుడు. రాయించాడు బైబిల్లో ఇలా అని. అందులోనే తీసుకెళ్ళి ఏదో ఆయనకి ఇచ్చి సర్లే మేము ఇచ్చేసాక చాలా అనేటట్లు ఉండి మాటను ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు. కాబట్టి మాట చాలా జాగ్రత్త అంటున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనంలో మాట చాలా జాగ్రత్తగా మీరు అనుసరించాలి అంటున్నాడు. మాట వింటే ఆయన ఏమవుతాడంటే సహాయకుడు అవుతాడు, లేకపోతే విరోధి అయ్యే అవకాశం ఉంది. అది కొట్టొచ్చినట్టు ఇజ్రాయేల్ ప్రజలు అలా చేసుకున్నారట. ఆయన సహాయకుడుగా స్నేహితుడుగా ఉండవలసిన వాడిని విరోధులుగా చేసుకున్నారని దేవుడే మాట్లాడిన ఒక వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు కదా అండి. నీ పట్టణములలో దేని అందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను అని అంటున్నాడు అనమాట. మనం ఆలోచన చేస్తే దేవుడు సహాయకుడుగా ఉండవలసిన ఇజ్రాయిలుకు ఆయన ఏమంటున్నాడు? నన్ను విరోధిగా మీరే చేసుకున్నారు.
మీ నిర్మూలమును, అంటే వీళ్ళు పడిపోవడానికైనా లేకపోతే వీళ్ళ మీద ఇంకొక రాజు వచ్చి ఏలుబడి చేయడానికైనా కారణం ఎవరయ్యారు? వాళ్ళే అయ్యారు అంటున్నాడు. మీకల్లా మీరే చేసుకున్నారు ఆ పని అంటున్నారు. అంతే కదండి. ఎందుకు అలా చేసుకున్నారు వీళ్ళంటే మాట వినలే, కేవలం మాట వినలే. ఇప్పటికే ఆనాటి కాలం నుంచి ఇప్పటికే మాటకు లోబడలేకపోతున్నారు మనుషులు, మాటకు లోబడలేకపోతున్నారు. సగం నమ్ముతున్నారు, సగం నమ్మట్లేదు. నిజమండి. దేవుని నమ్ముకున్నాం మేము, కొన్నిట్లలో పాలు పొందాం. కానీ దేవుని నమ్ముకున్నామని కొన్నిట్లలో పాలు పొందాం. మన హృదయాల్లో అది అర్థమైతేనే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి. సంపూర్ణంగానైతే మనము, కానీ దేవుడు సంపూర్ణంగా ఆయనకాయ తిరగాలని చూస్తాడు. దేవుడు ఆయనతో ఉండాలని చూస్తాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎంత పని చేశారు, వాళ్ళకల్లా వాళ్ళే నిర్మూలం అవటానికి కారణంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలో ఉండిన వచనాలు కానీ భక్తులు కానీ వారి జీవితాలు కానీ మనకు బుద్ధి కలగటానికి అనేది కొత్త నిబంధనలో వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన మాట వినుట యందు మనసు పెట్టాలనేది దేవుడి యొక్క ఉద్దేశము కదండి. అయితే మాట వినుట ఎంత గొప్ప విషయమో మనం చూసే ముందు కొత్త నిబంధనకు వచ్చేద్దాం. పాత నిబంధనలోకి చూసాం కదా ఇన్ని. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా దేవుని మాట ఎంత శ్రేష్టంగా పెట్టాడంటే అంత శ్రేష్టంగా పెట్టాడు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, యేసుక్రీస్తు కనబడాడు, పేరు కనబడదు అంతే. ఆడ పేరు ఒక్కటే కనబడు. యెహోవా దూత అంటాడు, లేకపోతే దూత అంటాడు. ఇలాగున ఆయన ప్రత్యక్షం అయికుంటూ వచ్చాడు ఎవరు? యేసుక్రీస్తు. కానీ పేరు మాత్రం ఉండదు. యేసుక్రీస్తు అనే పేరు కొత్త నిబంధనలే కనబడుతుంది. ఆ యేసుక్రీస్తు అనే పేరు కూడా దేవుని యొక్క మాట, శబ్దము, లేకపోతే దేవుని యొక్క అనాది కాల సంకల్పమే అనేది ఆయన మాటకు కూడా లోబడాలి ఖచ్చితంగా అనేది కూడా ఒక మాట మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. నేను చదువుతున్నా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మీరు ఆయన మాట వినవాడు. ఒకవేళ వినకుంటే కింద చదవండి 23. ఆ ప్రవక్త మాట విననివాడు, మంచిగా చదవండి, విననివాడు ప్రజల్లో ఉండకుండా. చూసారండి, అక్కడేమన్నాడు? ప్రజల్లో నుంచి కొట్టివేస్తానన్నాడు. ఇక్కడేమంటున్నాడు? సర్వనాశనం అవుతాడు. ఎవరు చెప్పారు ఈ విషయం? మోషే ద్వారా దేవుడు ఎప్పుడో చెప్పించాడు, నేను మీలాంటి ప్రవక్తను ఒక ఆయనను పుట్టిస్తా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట మీరు ఖచ్చితంగా వినాలి. ఆయన తర్వాత ఎవరు మాట్లాడారు బైబిల్లో? పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఆయన మాట కూడా ఖచ్చితంగా మనము వినాలి. పరిశుద్ధాత్ముడు ఏమని అంటాడు యేసుక్రీస్తు విషయంలో అంటే ఒక 2 వచనాలు మనం చూద్దాం.1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? బాగినండి. తండ్రిని కుమారుని ఒప్పుకొనిన వీడే, ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. ఒప్పుకోకుంటే విరోధి, శత్రుత్వం వస్తుంది. ఒప్పుకోకుంటే శత్రుత్వం వస్తుంది. అంటే యేసుక్రీస్తుని ఒప్పుకోకున్నా, యేసుక్రీస్తు మాట వినకున్నా, యేసుక్రీస్తు బోధకు లోబడకున్నా అని అంటారు చూడండి. ఎక్కడ అది? 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-7 వచనాలు. 8వ వచనం చూడండి ఫస్ట్. 2వ యోహాను 1వ అధ్యాయం ఉంటుంది, 8వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు బయలుదేరున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తుకు విరోధినై ఉన్నాడు. అంటే ఆయన ఒప్పుకోకుంటే, ఆయన మాటకు లోబడకుంటే, ఆయన మాటను శ్రద్ధగా గ్రహించకుంటే కూడా విరోధులయ్యే అవకాశము ఉంది. ఇంతకంటే ముఖ్యమైనది క్రైస్తవుల్లోనికి వస్తాం కదండి. క్రైస్తవుల్లోనికి వస్తాం కదా, సమాజంలో కూడుకుంటాం కదా, సంఘంలో. వీళ్ళు తప్పకుండా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు మాట బోధిస్తుంది. ఆ మాటను చూసి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు ఏమవుతాడు? విరోధి. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టు వాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకొని వచనాన్ని బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇదిగో
నేనున్నానో నాతో నా పక్షమున ఎవడైతే ఉండడో వాడు నాకు విరోధి. నా పక్షమున ఉండడు అంటే అర్థం ఏంటి? ఉండని వాడు అంటే నా పక్షమున ఉండని వాడు విరోధి అంటున్నాడు. ఆయన పక్షమున ఉండడం అంటే అర్థం ఏంటి? ఎలా ఉండాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆయనే చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అర్థమైందండి? తన పక్షమున నిలబడడం అంటే అది. తన పక్షమున నిలబడని వాడు నాకు విరోధి. తన పక్షమున నిలబడాలంటే ఎలా నిలబడాలయ్యా అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తీసేసుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి, జీరోగా చేసుకోవాలి. బాగినండి, ఈ మాటలు బాగినండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం, వెంబడిస్తున్నాం అంటే వెంబడిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఆరాధిస్తున్నాం. కానీ ఉపేక్షించుకున్నావా నీవు? దేవుడి మాట కనబడుతున్నప్పుడు లేకపోతే వినబడుతున్నప్పుడు దాని ప్రకారం నేను నడుస్తాను, ఇక నా ఉద్దేశాన్ని తీసేసుకుంటానని ఎప్పుడైనా ఉపేక్షించుకున్నావా నీవు? ఆలోచించి చూడండి. మాటకు లోబడక, దేవుని మాటకు లోబడక మన ఇష్టాన్ని జరిగిస్తున్నప్పుడు మనం ఉన్నట్టు ఇంకా దేవుని మాటని నెరవేరుస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నప్పుడు ఆయన పక్షమున ఉండడం. ఆయన పక్షమున ఉండడం అంటే అదే. దేవుని పక్షమున యేసుక్రీస్తు ఎలా నిలబడ్డాడో, యేసుక్రీస్తు పక్షమున పౌలు ఎలా నిలబడ్డాడో, పౌలు పక్షమున తన శిష్యులు ఎలా నిలబడ్డారో, వాళ్ళ పక్షమున ఆ శిష్యుల పక్షమున ఇప్పుడు మనము నిలబడవలసి ఉన్నది. పక్షాన్ని నిలబడడం అంటే అది. నా పక్షమున నిలబడు వాడు ఏమవుతాడు? నిలబడని వాడు విరోధి అవుతాడు. అదనమాట బోధకు లోబడడం, లేకపోతే బోధకు లోబడిన వాడిని వంచకుడు అనడం. ఆయన బోధకు లోబడడం అంటే ఎలా లోబడాలి ఆయన బోధకు అని పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన బోధలో చెప్పిన విషయాలు ఉన్నాయా లేవండి? ఏమంటాడు ఆయన? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ద్వేషించువాడు దానిని రక్షించుకొనును. ఇక అది చివరి మాట అనమాట. ఇక దానికి మించి, ప్రాణానికి మించింది మనిషికి ఏముండదు. ఆ ప్రాణాన్ని ఏమంటాడంటే దాన్ని తొలగించుకోవాలి, దాని మీద ఇష్టపడకూడదు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనే ఉద్దేశము ఆయన నిమిత్తము అవసరం ఏమీ లేదు. ఆయన ప్రాణాన్ని కాపాడడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. మనం కాపాడుకోలేము మన ప్రాణాన్ని మనం అనేది ఆలోచన. ఆయన పక్షమున ఉండనివాడు నాకు విరోధి. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి అంటే అదే అర్థం. అర్థమవుతుందండి? ఇప్పుడు సమకూర్చని వాడు విరోధి. చెదరగొట్టువాడు అంటే యేసుక్రీస్తులో ఉండి చెదరగొట్టువాడు కూడా ఏమవుతాడు? ఇప్పుడు సమకూర్చేది దేన్ని అనేది ఆలోచించాలి. పక్షమున నిలబడడం అర్థమైందిగా మీకు? రెండో భాగంలో పక్షంలో నిలబడడం ఏంటంటే ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం కాదు, ఇక క్రీస్తు బతుకుతున్నాడు మనలో అని చెప్పడము, ఆయన పక్షమున మనము ఉన్నట్లు. అప్పుడు మనం విరోధులమేమి కాము. రెండవది, ఆయన ఎలా సమకూర్చమంటున్నాడు? అసలు దేన్ని సమకూర్చమంటున్నాడు ఆయన? మరొకసారి చదవండి, మీకు అర్థమైంది. లూకాసు వార్త 11:23 నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఫస్ట్ పైది చదవండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. నాతో సమకూర్చు, నాతో కదా, నాతో సమకూర్చు అంటే నేను ఎలాగనైతే సమకూరుస్తున్నానో అలా సమకూర్చని వాడు కూడా చెదరగొట్టువాడు అంటే విరోధే అన్నట్టే కదండి. అయితే ఏం సమకూర్చాలి ఇప్పుడు అనేది మనం ఆలోచన. అసలు దేవుని చిత్తంలో సమకూర్చేది ఏంటి? దేవుని చిత్తంలో సమకూర్చబడేది ఏంటి? దేవుని నిర్ణయం ఏంటి సమకూర్చే విషయంలో? దేన్ని సమకూర్చమంటాడు దేవుడు? ఎవరు? తండ్రి అయిన దేవుడు అయితే ఏది సమకూర్చమంటాడు? అది మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని చూశారండి. దేవుని నిర్ణయం ఏంటంట? క్రీస్తునందు సమస్తము సమకూర్చుకోవాలన్నది అనాది కాల తండ్రి నిర్ణయం. ఏ తండ్రి? మనందరి ఆత్మలకు తండ్రి అయినా ఆయన నిర్ణయం ఏంటంటే క్రీస్తునందు సమస్తాన్ని సమకూర్చుకోవాలి అనేది ఆయన యొక్క నిర్ణయం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు సమకూర్చువాడు అన్నట్టే కదండి. వాస్తవానికి
ఆయన కొరకు సమకూర్చాలి, ఆయన నిమిత్తం సమకూర్చాలి, ఆయన మహిమ నిమిత్తం మనము ముందుకు కొనసాగుతుండాలి. అప్పుడు మనం సమకూరుస్తున్నట్టు, లేకపోతే విరోధులం అయ్యే అవకాశము ఉంటుంది. ఏంటిది? యేసుక్రీస్తు కొరకు సమకూర్చాలి, యేసుక్రీస్తు నిమిత్తం సమకూర్చాలి, యేసుక్రీస్తు మహిమ కొరకు సమకూర్చాలి. ఇంతకు ఏంటిది సమకూర్చేది? ఏంటిది ఇంకదా? బైబిల్నే అడుగుదాం మనం. అపోస్తుల కార్యములు 15:30 మనకు ముందున్న భక్తులు ఏం సమకూర్చారో మనం అది సమకూర్చబద్ధులమై ఉన్నాము. అపోస్తుల కార్యములు 15:30 అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు చాలు అక్కడ సమకూర్చి అనే మాట ఉందా? ఎవరిని సమకూర్చారటండి? శిష్యులను సమకూర్చి ఏం చేశారట? ఆ పత్రిక ఇచ్చిరి. ఏ పత్రిక? సువార్త పత్రిక. ఎవరిని సమకూర్చి? శిష్యులని సమకూర్చి. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టు వాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా. అయితే ఏం సమకూర్చాలి అయ్యా అని మనకు ఆలోచన రాకముందే, మనం తర్జనా భర్జన కాకముందే శిష్యులు అక్కడ, లేకపోతే అపోస్తలులు అక్కడ తెలియజేస్తున్న విషయం అండి, శిష్యులని సమకూర్చారు. శిష్యులను సమకూర్చి ఏమి ఇచ్చారు? పత్రిక ఇచ్చారు. అదే స్వార్థ పత్రిక. ఆ పత్రిక ఇచ్చి అయ్యా ఇల్లు ఉండండి, ఇలా బ్రతకండి, ఇలా జీవించండి, ఈ విషయంలో సమకూర్చడం జరగాలి. అర్థమవుతుందా మీకు? వన్ డే సెమినార్లు చేస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం మనం? శిష్యులని సమకూరుస్తున్నాం. శిష్యులని సమకూర్చి పత్రిక ఇస్తున్నాం వాళ్ళకు. వాక్యం స్వార్థ అనే పత్రికని వాళ్ళకి ఇస్తున్నాం. చాలామంది వింటున్నారు. అలా సమకూర్చాలి. అలా సమకూర్చకపోతే విరోధి అవుతాడు. అంతే కదండి యేసుక్రీస్తు అన్నది. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధే, నా నిమిత్తం సమకూర్చని వాడు కూడా చెదరగొట్టువాడే, అంటే విరోధే. అర్థమవుతుందా? అలాగున్న సమకూర్చాలి. ఇంకో వచనం చూద్దాం ఎలా సమకూర్చారు. అదే అపోస్తుల కార్యం 14:27 అపోస్తుల కార్యం 14:27 వచ్చి ఏం సమకూర్చాడట? సంఘములని సమకూర్చాడట. సంఘములను సంఘములు ఉండవండి. క్రీస్తు సంఘం ఒకటే. సంఘము సమకూర్చి, ఇప్పుడు నెకర్కల్లో ఉండిన క్రీస్తు సంఘం మనం ఏం చేస్తున్నాం? సమకూరుస్తున్నాం వీడికి. అంతేనే కాదండి. కురుమర్తె యోహాన్ గారు వస్తాడు, కురుమర్తె కదా, కురుమర్తెలో నుంచి అక్కడ ఉండిన సంఘం, క్రీస్తు సంఘాన్ని సమకూరుస్తాం. ఎప్పుడు? సెమినార్ నాడు నెకర్కల్లోను, కురుమర్తెలోను, అంతేకాకుండా నల్గొండలో శ్యామన్న ఆయన కూడా క్రీస్తు సంఘం, ఆయనని వీళ్ళందరినీ సమకూర్చి ఏం చేశారట? సమకూర్చారు. దేన్ని? సంఘాన్ని సమకూర్చి దేవుడు తమకు తోడయిండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించారట. చాలు వివరించారట. ఏం చేశారు వీళ్ళు సమకూర్చి అంటే? దేవుడు చేసిన అద్భుత కార్యాలని వివరించిరి. ఎలా వివరించాలి? నిన్న ఒక సహోదరి మనకు ఫ్యాన్లు ఇస్తుంది, ఈ చర్చిలో ఉడకపోస్తుందని మనకు ఫ్యాన్లు ఇస్తున్నప్పుడు, గిఫ్ట్గా సంఘానికి ఫ్యాన్లు ఇస్తున్నప్పుడు సహోదరుడు ఏం చేశాడు? మైక్ పట్టుకొని ఈ ఫ్యాన్లు ఇంకా ఎవడు అయ్యలేదు, దేవుడు అద్భుత కార్యం అక్కడ చేశాడు. ఏం చేశాడు? ఒక మంచి లాటరీ, జాబుల విషయంలో ఒక మంచి లాటరీ 200 మందిలో అతనికి వచ్చింది. దేవుడు అద్భుత కార్యం చేశాడు, నాకు కూడా వచ్చిందంట, నాకు కూడా దేవుడు అద్భుత కార్యము చేశాడని సాక్ష్యము చెప్పారు. ఏం చేసి? సమకూర్చి. ఎవరిని సమకూర్చి? సంఘాన్ని సమకూర్చి దేవుడు చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు వివరించారట. ఏమండి, ఏం సమకూర్చాలి? యేసయ్యా నాతో సమకూర్చని వాడు నాకు విరోధి, లేకపోతే చెదరగొట్టువాడు అంటున్నా. ఏం సమకూర్చాలంటే శిష్యులని సమకూర్చాలి, సంఘాన్ని సమకూర్చాలి. అంటే నెకర్కల్లో ఉండిన క్రీస్తు సంఘము, కురుమర్తిలో ఉండిన క్రీస్తు సంఘము, నల్గొండలో ఉండిన క్రీస్తు సంఘాన్ని సమకూర్చి వాళ్ళకు దేవుని యొక్క అద్భుత కార్యాలని తెలియజేయాలి.
అర్థమవుతుందండి? లేకపోతే ఏమవుతాం? విరోధులం అవుతాము. నేను అంటున్నది కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే అంటున్నాడు, నా పక్షమున నుండని వాడు, నాతో సమకూర్చని వాడు విరోధి చెదరగొట్టువాడు, విరోధి చెదరగొట్టువాడు. ఈ పని చేయకుంటే క్రైస్తవులు, సువార్త పని చేయకుంటే క్రైస్తవులైనా కానీ ఏమవుతారని అర్థమవుతుంది మనకు? విరోధులు అవుతారు, విరోధులు అవుతారు. చూడండి, ధ్యానం చేయకముందుకే మనం ఎంత తెలివైన పనులు చేస్తున్నామో. ఇప్పుడు మనం ఆయనకి ఎలా ఉన్నాం? విరోధులుగా ఉన్నామా? లేవు. ఎందుకు? సమకూరుస్తున్నాం కదా, ప్రతి నెల సమకూర్చి ఏం చెప్తున్నాం? శిష్యుల్ని సమకూరుస్తున్నాం, సంఘాన్ని సమకూరుస్తున్నాం, వాక్యాన్ని అందిస్తున్నాం. 2 క్లాసులు ఖచ్చితంగా ఉండాలి సెమినార్లో. మన తాపత్రయం. దానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం సమృద్ధిగా ఆతిథ్యం ఇస్తున్నాం, అంతే కదా. ఆ విషయంలో దేవునికి మనం ఇప్పుడు ఎలా కనబడతాం? మిత్రులుగా కనబడతాం, స్నేహితులుగా కనబడతాం కదండి. కనబడితే అనుకుంటాడా సకల సమృద్ధి మరలా మనకు ఇచ్చే అవకాశము ఉన్నది. ఇవి చేస్తూ సమకూరుస్తున్న వారు నిత్య జీవార్థమైన ఫలం పొందుతారటండి. తెలుసా? ఇవన్నీ చేస్తే ఏం లాభం అయ్యా? వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఏముంది, దేవుడు మనకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి? ఇవన్నీ చేస్తున్నాం మేము కష్టపడి. సెమినార్ వచ్చిందంటే ఆ రోజు ముందు రాత్రి ప్రిపేర్ కావాలి, మళ్ళీ ఆ రోజు ప్రిపేర్ కావాలి. 4-5 దాకా నడువులు నీ చేతులు గుందని, కాళ్ళు గుందని వంటలు చేయాలి. అన్నీ చేసి ఈ సమకూర్చి ఈ అద్భుతాలను, దేవుని అద్భుతాలని చెప్పి శిష్యులను సమకూర్చి స్వార్థ పత్రికలు అందించి ఇవన్నీ చేస్తే ఏంటి లాభం? ఇప్పుడు చెప్తారు చూడండి దేవుడిగా. అదే యోహాను స్వార్థ 4:36. విత్తువాడును, బాగినండి, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఏం సమకూర్చుకొనుచున్నాడటండి? మనము సంఘాన్ని, శిష్యుల్ని సమకూర్చి దేవుని అద్భుతాలని, దేవుని స్వార్థ పత్రికలను లేకపోతే స్వార్థని అందిస్తే మనం ఏం సమకూర్చుకుంటున్నాం? వీటిని సమకూర్చిన మనం ఏం సమకూర్చుకుంటున్నామంటే నిత్య జీవార్థమైన ఫలం. అర్థమవుతుందండి? నిత్య జీవార్థమైన ఫలాన్ని మనం ఏం చేస్తున్నాం? ఈ చేయడం ద్వారా సమకూర్చుకుంటున్నాము. అర్థమవుతుందండి? చేస్తున్నది మనము వాక్యానుసారంగా ఉందా లేదా? వాక్యము సెలవిస్తుందా సెలవిస్తలేదా? ఇలాంటి సమకూర్చాలి. క్రైస్తవులైన వాళ్ళు ఇలాంటివి సమకూర్చాలి. నాతో సమకూర్చని వాడు నాకు విరోధి, ఆడు చెదరగొట్టేవాడు. ఎంత మంచిగా చెప్తుంది చూడండి దేవుని వాక్యం కదా. అయితే అక్కడనే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనంలో ఒక ఆయన ప్రవచనం చెప్పాడు. ప్రధాన యాజకుడైన కయప్ప యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం చెప్పాడు సమకూర్చే విషయంలో. చూడండి అక్కడ యేసు ఆ జనము కొరకును మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను అక్కడ లైన్ చేయండి, ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని చూశారండి. యేసుక్రీస్తు సమకూర్చడానికి ఏమై ఉన్నాడట? చావనై, సావుకే సిద్ధపడి భూమి మీదకి వచ్చి అందరినీ సమకూర్చాలి. ఏ విషయంలో? దేవుని ఉద్దేశం, నిర్ణయం ఉంది కదా. క్రీస్తునందు ఏం కావాలి? అందరూ క్రీస్తునందు ఏం సమకూర్చబడాలి. క్రీస్తుల్లో పాతాళమైన, పరలోకమైన, భూలోకమైన కానీ అన్ని క్రీస్తునందు ఏకంపరచబడాలి అనే తండ్రి యొక్క నిర్ణయాన్ని, దాన్ని తుడముట్టించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అంటున్నాడట. ఏమని? ఒక ఆయన ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పట్లేడు. ప్రధాన యాజకుడైన కయప్ప అనేట ఆయన, అన్యుల్ని కానీ దేవుని పిల్లల్ని కానీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కానీ సమకూర్చడానికి ఒక ఆయన ప్రాణం పెట్టడానికి వస్తాడు అని యేసుక్రీస్తు గురించి ప్రవచనం అని. ఆయన ప్రాణం పెట్టి సమకూర్చాలని చూస్తే మనమేం చేసి సమకూర్చాలని చూస్తున్నాడు దేవుడు? ఆసక్తి, నీ యొక్క ఉద్దేశం ఉంటే చాలు.
ఇంకా ఏది అవసరం లేదు. ఆసక్తి, ఈ వాక్యం ఇప్పుడు ఇన్న వాక్యము, అవును దేవుని వాక్యం చెప్పింది, ఇది మేము చేయాలి అనే ఆసక్తి ఉండి ప్రార్థిస్తే చాలు, ఆ టైంకి అన్నీ అవే సమకూర్చబడతాయి. నువ్వు పెద్దగా కష్టపడవలసింది, నేను పెద్దగా కష్టపడవలసింది ఏమీ లేదు. సమకూర్చబడతాయి. నీకు బలం సమకూర్చబడుతుంది, నీకు శక్తి సమకూర్చబడుతుంది, నీకు మంచి ఆలోచన సమకూర్చబడుతుంది, నీకు అనుకూల సమయం సమకూర్చబడుతుంది. ప్రతిదీ దేవుడు నీకు సమకూర్చి ఆయన ఉద్దేశంలో ఏదైతే సమకూర్చబరచవలసిందో అది సమకూర్చడానికి సమస్తమును సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. వాళ్ళు ప్రాణం పెట్టడానికే నిర్ణయించుకున్నారు సమకూర్చే విషయంలో. మనం సమకూర్చకుంటే ఏమంటాడు, వీడు చెదరగొట్టేవాడురా, వీడు విరోధిరా అనే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఇంకో వచనం చూడండి, లూకా సువార్త 12:17. అయితే మనము ఏమి సమకూరుస్తున్నాము అనేది కూడా బైబిల్లో ఒక ధనవంతుడి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఏం సమకూర్చుకుంటున్నాడు ధనవంతుడు చూడండి. అప్పుడు అతడు ఏం సమకూర్చుకుంటున్నాడు అంటే పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని, అక్కడ అండర్లైన్ చేయండి, సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాడట. ధనవంతుడి యొక్క సమకూర్చుకొనుట చూడండి ఎలా ఉన్నాడు, సమకూర్చుకున్నాడు. విస్తారమైన పంటని సమకూర్చి, ధనాన్ని సమకూర్చి, కొట్లు విప్పి కట్టించి అందులో పోసి అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు సుఖించు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు, అలాగున సమకూర్చుకునే వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు, కింద చూడండి, కింద. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాడు అంటే నువ్వు సమకూర్చుకున్నవి ఎవని వగునని. బస్ చూశారండి, అర్థమైంది. ఇది కళ్ళకు కట్టినట్టు కనబడతలేదండి మనకు. ధనవంతుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఆలోచన. ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళందరూ అదే పని అండి. ఇప్పుడు ₹1,00,00,000 నేను దాన్ని డబల్ చేయాలి, 2 కోట్లు చేయాలి. ఆ 2 కోట్లు అయ్యేసరికి వీడు ఉండడు ఇది ఖచ్చితంగా తెలియదు దీనికి. దేవుడు ఏమంటాడంటే ఆ ₹1,00,00,000 పెట్టి సమకూర్చు, 4 విషయాలు తెలియజేయి, పత్రికలు, శిష్యుల్ని సమకూర్చు, సంఘాలను సమకూర్చు, ధనాన్ని దాని కొరకు వాడు అని దేవుడు చెప్తుంటే, నువ్వు పక్కకుండు ఫస్ట్ అని వీడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ రాత్రే అంటున్నాడు దేవుడు. ఈ రాత్రే నువ్వు ఒకవేళ పోతే ఎవంది అవుతుంది ఇదంతా, ఒకసారి ఆలోచించినవా అన్నాడు అనమాట. అర్థమైందండి? ఏమర్థమైంది? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టు వాడు. ఆయన పక్షమున ఉండాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అంతే కదండి. ఆయనతో సమకూర్చాలి అంటే సంఘాలని జ్ఞాపకం చేసుకోవాలి, శిష్యులని అంటే సంఘాల్లో ఉండిన సభ్యులని తీసుకురావాలి, వాళ్ళకు పత్రికలు ఇవ్వాలి, దేవుని అద్భుత కార్యాలని తెలియజేయాలి స్వార్థ ద్వారా. ఇలా చేస్తే చెదరగొట్టు వాళ్ళము, విరోధులం అసలుకి మనము కానే కాము. లేకపోతే విరోధులం అయ్యే అవకాశం ఉంది. విరోధులం అయితే ఏం చేస్తాడు, పాత నిబంధనలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా కొత్త నిబంధనలో మనం ఇప్పుడు అపోస్తుల కార్యం 3:22లో చూసాం, నాశనం అవుతామంటే బాగా గుర్తుపెట్టుకుని, ఆయన మాటకు లోబడకుంటే మీరు నాశనం అయ్యే అవకాశము ఉంది. నాశనం అయిపోవడం అంటే చచ్చిపోవడం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బతకకున్నా కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఉండం. నాశనం అవ్వడం అంటే పాతాళంలోనికి వెళ్ళడం, బాగా గుర్తుపెట్టుకోండి. నాశనం అనేది పాతాళంలోనికి అంటే నీలో ఉండిన ఆత్మ కూడా ఏమైంది, నశించిపోయేది. అలాగ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని బైబిల్ తెలియజేస్తుంది. లేకుంటే ఇంకా పాత నిబంధనలోనికి వెళ్తే ఏమంటాడంటే ఆయన, ఇదిగో మిమ్మల్ని నేను పడేస్తున్నాను, ప్రజల్లో నుంచి కొట్టివేస్తున్నాను. ఆడు గర్వించినందుకు వాడినేమో కింద తోసేసాడు, భూమి మీద తోసేసాడు. పరలోకంలో ఉండవలసిన లూసిఫర్ కింద భూమి మీద పడ్డాడు. భూమి మీద కూడా ఇష్టం వచ్చినది పాతాళంలోనికి బంధించాడు వాడిని. కాబట్టి దేవునికి సమస్తం మీద అధికారము
ఉంది. కాబట్టి దేవునికి విరోధులు ఎవరయ్యే అవకాశం ఉందంటే, ఒకటి కనబడనిది దేవునికి విరోధం అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఏంది? అయ్యాడు సాతాను. రెండవది లోకంలో విగ్రహారాధన భయంకరమైంది, దాని ద్వారా విరోధులు అయ్యే అవకాశము ఉంది. మూడవది క్రైస్తవులకు మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, ఆ మాట ఏంటో మనం ఇప్పుడు ధ్యానం చేసాం. ఒకటి, నా పక్షమున నుండనివాడు నా పక్షమున నుండనివాడు నాకు విరోధి. అంతేకాకుండా సమకూర్చనివాడు చెదరగొట్టువాడు, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ఈ రెండు చేయకుండా మనం కూడా క్రైస్తవులు ఏమవుతాం? విరోధులమే అవుతాం. నేను చెప్పింది కాదు, బైబిలే చెప్తుంది. ఇది చేస్తేనే ఏమవుతాం? మనం స్నేహితులం అవుతాం. స్నేహితులైతే మర్మాలన్నింటినీ ఏం చేస్తానని ఆయన చెప్తానన్నాడు. అంతేకాకుండా క్రీస్తుకు స్నేహితులమైతే ఆయన సామాన్యుడు కాదు, మనకు తెలుసు. ఆయనలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. అవన్నీ మనయే, నిజమండి, అవన్నీ మనయే. కాబట్టి వాటిని మనము ఉద్దేశంలో ఉంచుకొని ఆయన పనులు, ఆయన మాటకు లోబడి నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యం అర్థమైందని నేను నమ్ముచున్నాను. అర్థమైతే దేవుడు మీ హృదయాల్లో ఉంచి మీ హృదయాల్లో ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం బైబిల్ చెప్పి